అవ్వో సత్తన్న కత్తే గంత పెద్ద ఉన్నదంటే కాళ్ళకాయ ఎంత పెద్దగా ఉందోనే. ఆగలేవురా వచ్చినాక చూద్దాం. ఇంత మంచి కాళ్ళకాయ తెచ్చిన కళ్ళుకే కొంచెం పడతారైందే ఓ దమ్మచ్చు. ఓ గౌడు కళ్ళు పోయావా? లేదు లేదు ఇంకోసారి నన్ను అడగకు. అయ్యో అట్టికి కాదే పైసలు ఇస్తా. పైసలు ఇస్తావు ఎంతది పోయాలి? 10 రూపాయలది పోయే. 10 రూపాయలదా? లేదు పోరా. అయ్యా ఏం చూసుర్రా ఎన్నర్రా నువ్వు ధైర్యం చేసుకున్నది? నేను కొనుక్కోనన్నానే మీ గౌన్లోనే నాకు పోతలేరు. అట్లా నారా నేను పోతా. ఎంత కావాలి చెప్పు. 10 రూపాయలది పోయే. నీ అడుగుడికి అగ్గిపెట్ట. అందుకే నారా అందరు గౌన్లో నీ కళ్ళు పోయా అంటారు. పొయ్యగురి ఎప్పుడో కళ్ళు కక్క తాగుతా. మా తాగుతావు కక్క ఎవరికో కాంటకేసి. లేతేనే ఎటు వాయి ఈ మనిషి ఇల్లునేం పట్టించుకోడు. ఏడ మునిగిండో ఏమో. ఏం పుట్టింది దయ్యం లెక్క నేను కచ్చి నిలబడ్డావు. ఎటు పోయినావు? లేవంగానే పోయినావు. కోన్ని తెద్దామని పోయినే పెద్ద కోళ్ళు లేవు. పిత్త అంత పిల్లలున్నాయి అందుకే చప్పడగా వచ్చిన. అవ్వో పిల్లలున్నాయి అందుకే అట్టిగా వచ్చినావు. నీ గుణం మారేది. ఇప్పుడు ఏమండాలి మరే? ఇంకేం వండుతావే గదే పులుసు. నీ పులుసు పాడుగాను తిని తిని పేగులు పలస పడతానాయి. కూరగాయలు దేపా. ఏ పెడతావు తీ మాదెత్తా. పోరికి తీరు కూరగాయలు కావాలి. ఏందే నీ లొల్లి పాడవాడ చేసుకున్నదియే ఓనాడు తీరంగా. ఓ కోటి బాబు ఏమో చేసుకుందాం తీయ అంటారా ఏంటిదే? సత్తన్న దావ చేసుకుందాం సావ కొడుతుండ్రా. దావత్ అంటే కళ్ళు కూడా ఉంటుంది. అయ్యో దావత్కి మీరే పోతారా అనే నన్ను విలువరా? ఏంటిదిరా నేను పిలిచేది? అదేమన్నా లగ్గం అనుకుంటున్నావురా? దావతు లగ్గం అయితే కట్నం ఎగ్గొట్టినేం కాదు. దావత్ కూడా అట్లా కాదు మరి. ఏ కోటి బాబు నా అంతకు ఎంత పడతా అంత ఇస్తేనే నన్ను కూడా తీసుకపోరి. అబ్బో ధైర్యం పెద్దగానే చేసినావు కానీ మేము దావా చేసినప్పుడు నేను మా వెళ్తాం పో. సరేనే మర్చిపోకుండా విలువ మరి. సరే పో. పెద్దలు కలుపుడేమో కానీ పెద్దరమా సచ్చినప్పుడల్లా నాకు ఖర్చు. కిట్టిగా ఎటు పోతానవరా? పెద్దరమాస కాదే పెద్దలకు బియ్యం ఇద్దామని పోతున్నా. ఇయ్యపోతే ఏమైతుందిరా బియ్యం? ఇయ్యకపోతే పెద్దలు వటవృక్షం కింద కూర్చొని ఆకలి ఆకలి అని ఎడతారట. మనం అయ్యగారులకు బియ్యం ఇచ్చుడుతోనే అండుకొని తింటారట. అయితే మా పెద్దలు ఎంత ఎడతారో రా కిట్టిగా. నేను ఇస్తలేను బియ్యం. అవ్వో పెద్దలకు బియ్యం ఇయ్యనని నిన్నే చూస్తున్నానే. నాకే సరిపోతలేదు. నేను పెద్దలకి ఏడ బియ్యం ఇస్తారా? అయితే కానీ మీ పెద్దలకి ఏమేమి కొంటపోతావు? బియ్యం ఉప్పు పప్పు కూరగాయలు. మరి కళ్ళు తీసుకుపోవారా? అది నీ వచ్చినాక తాగుతా. అట్లనారా? టమాటా మెత్తబడ్డది, కాకరకాయ ఖరాబ్ అయింది, బెండకాయ ముదిరిపోయింది. అన్ని మంచిగానే ఉన్నాయి. అయ్యో ఇచ్చటోని ఇస్తాను మంచి రాదురా. మీ పెద్దలు అది చేస్తారు నిన్ను. అవునే నువ్వు అన్నది నిజమే. అసలే మా తాత కలుగుడు ఎక్కువ. ఆయనతో నన్ను మర్చిపోతాడు. ఎట్రో అవి ఇచ్చిపో నేను బారెత్తా. లేకపోతే నువ్వు అట్టనే కొంటపోతావు. కరెక్టే పట్టు. ఇవాళ ఈ పూటకి వెళ్ళింది. కూరగాయల కనువై ఊరంతా తిరుగుతుండే ఈ మనిషి
ఇంకా అత్తలేడు. ఇక వేరేవని కూరగాయలు ఏంది అన్ని మూడు మూడే తెచ్చినావు? అడకొచ్చినావా అట్టికిచ్చిర్రా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నేను పోతాంటే నాకు పిలిచి ఇచ్చిరే కూరగాయలు. అవ్వో మరి నాకెవ్వరు ఇయ్యరు పిలిచి? నువ్వేమన్నా నా లెక్క నలుగురిని మదరించుకుంటా తిరుగుతావా అనే నన్ను ఇంట్లో వండుడేనే. ఇక పోతా, పోయి పొద్దంతా తిరిగత్తా. ఏమైంది? బీడి తాగితే దగ్గత్తాంది. బట్టి పెట్టని బీడి తాగుతారా ఎవరన్నా? ఒక కట్ట కొనుకొచ్చుకుంటే ఏంది అంటావు? అనదందుకేముందే, అవి ఉండద్దా? ఏడుంటాయి, ఏదులు కొట్టుకుంటా తిరుగుతా ఉంటాయా? అవ్వా బళ్ళ సన్ను దొరికిందానే సన్నగా వలుకుతాను. పోయి అండుకబ్బా. ఛీ, పనిగల పంటకు తిరుగుడు రోగం అన్నట్టు ఎద్దేవసం పక్క పెట్టి ఇదే తిరుగుడో నాకు అర్థమైతలేదు. పోతున్నావా? ఇక ఉన్న భూమా నాయోళ్ళ కన్నా కౌలుకిత్తే ఏంది? కౌలుకిత్తే ఎవరన్నా కబ్జా చేస్తారే. అవ్వో పాపం, అందుకే ఇత్తలేవా? మరి ఎందుకు అనుకుంటానవే? ఎందుకో నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. నువ్వైతే ఉత్తగానే తిరుగు ఊరు మీద. తిరుగుతా, నీ అయ్యేదేమన్నా తింటానే, నా సొమ్ము నేనే తినబడి. ఏమైందే సత్తన్న, ఫోన్ ఎత్తలేవు? ఫోన్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటున్నావు, చేయకపోతేనో ఎందుకు చేస్తలేవు అంటున్నావు. ఎక్కువటన్నా అన్నీ నీయే సాగుతున్నాయి. అన్నదాని కాళ్ళు అలుగుతాయి సత్తన్న. అది సరే కానీ రేపు దావా చేసుకుందాం. మరి తీరిందా కోటన్నా నీకు? ఎన్నిసార్లు దావతన్నా అద్దంటివి. ఇవాళ బియ్యం ఇచ్చుకున్నా, రేపే దావత్ అంటే నా పెళ్ళా ఊరుకుంటా. అదే నువ్వే ఇచ్చినా బియ్యం, నేను కూడా ఇచ్చిన. అల్లకో సుట్టపోడొచ్చిండు, అస్సలు తాగినట్టు తిన్నట్టు అనిపించలేదే. ఏందే కోటి బాబు, తాగినట్టు అనిపించలే తిన్నట్టు అనిపించలే అంటావు? ఈడొకడు ఎందుకురా నీకు, ఎటు దూగవు అన్నీ అడుగుతావు. నేనెందుకు దుగనే, మీతోటి నేను. అయితే దావత్ చేసుకుంటామంటాడు, పెడతావురా పైసలు? పెడతా, నా వంతు పైసలు నేను పెడతా. అబ్బా పోరడు ధైర్యం చేసిండే సత్తన్న. ఈయన కోసమన్నా రేపు దావా చేసుకుందాం. సరే కానీ ఏం తెచ్చుకొని తాగుదామే కోటన్నా? ఇంకేం తాగుదామే, గదే తెల్లగాళ్ళు. అబ్బా తెల్లగాలు తాగుదామానే? కళ్ళే కాదు, అల్ల కూర కూడా తెచ్చుకోవాలి. ఏ కూర అద్దే, ఇయ్యాలనే తినబుద్ధి కాలేదు. కాల్దాలకాయ తెచ్చుకుందాం. కాలదాలకాయ రానే సత్తన్న, తెచ్చుకుందామే. ఈడేందే గింత ధైర్యం చేస్తాడు? సరే నీ అంత పైసలు ఇరా. మరి నీ అవ్వ, మీరు పెడితేంది నేను పెడితేంది? నేను కాలదాలకాయ తీసుకొస్తా, మీరు రేపు మంచి కళ్ళు తీసుకొచ్చి పెట్టురి. సంపితీరా శంకరిగా. సత్తన్న షాక్ అయింది నాకు. ఓ సత్తన్న, కోటన్నా వీడు అన్నది నిజమేనా? నిజమైన సత్తన్న, వీడు కాళ్ళగా తీసుకొస్తాడట. మనం రేపు మంచి కళ్ళు తీసుకుందాం. కోటన్నా వేసినాంగే ఎత్తాడు వీడు, ఎట్లా తెస్తాడే కాల్దాలకాయ? నేను అంగి ఎన్నిసార్లు ఎత్తే నీకేందే, కాలదాలకాయ తెస్తే సరిపోతుంది కదా. మీరు కళ్ళు చెప్పపోరి, నేను అవి తెస్తా. దయ సత్తన్న, మనం కళ్ళు చెప్తాం శంకర్ కొడుకు. సరే, దాని మీదనైతే నమ్మకం లేదే. అగో ఎటు పోతురు కోటి బాబు? రేపు దావత్ చేసుకోవాలనుకుంటున్నావురా. ఇంకా గౌడుకు కళ్ళు చెప్పేస్తా అనుకుంటున్నావు. దావతాయే? అబ్బా నేను కూడా వస్తానే. అత్తవారా, పొద్దుగల తయారుగా అందరం కలిసిపోదాం. బాయ్ కోటన్న. వదిలితారుగా మరి. సరే సరే. ఓ కోటన్న, మాలు మసాలా అన్ని తయారు చేస్తుంది, ఆడు ఇంకా రాకపోయినే. అదేంది అత్తాండు? అవ్వో సత్తన్న, కత్తే గంత పెద్ద ఉన్నదంటే కాల్దాలకాయ ఎంత పెద్దగా ఉందోనే. ఆగలేవురా, వచ్చినాక చూద్దాం. ఏదే శంకర్ అన్న, ఒతా పీస్ చూద్దాం. ఆగురా, ఏడైనా ఎగిరితమేంద్రా నీకు?
నడిచి నడిచి నాకే మొసత్తాంది. ఓ దమ్మైతే కళ్ళు పోయిరి. ఓరు వారి ఇప్పుడే ఉన్నదంతా తాగితే కాలు తలకాయ మీద ఏం తాగుదాంరా? నీ అవ్వ గింత మంచి కాలు తలకాయ తెచ్చిన కళ్ళుకే కొంచెం పడతారైందే. ఓ దమ్మంచు. కోటన్న పోరడు పెట్టక పెద్ద పెట్టుబడి పెట్టి తెచ్చిండు. కళ్ళు జాలకపోతే మళ్ళీ తెచ్చుకుంటాం కానీ ఓ దమ్మంపుదాం పట్టే. పట్టరా శంకరి, తాగురా శంకరి, మంచిగా తాగు. సప్పలేదు కచ్చిగున్నదే. ఓ కోటన్న వీడు కూడా దమ్ అడుగుతాడు కానీ ఆడుగడా ఇక అట్నే మంచిగా దమ్మప్పుకరా. సత్యనా ఇక నువ్వు కూడా ఆగొట్టు. తిట్టు అంప్రా. అయ్యో ఇదేంటే సత్తన్నా కాళ్ళు తలకాయ గమరీక ముందే కథం చేసినాం కాళ్ళని. కోటిబాబు నువ్వు వదరకే. కళ్ళు అయిపోతే కంతల సత్తానా ఇంకో లొట్టి తీసుకుంటా అన్నాడుగా. మా తీసుకుంటుంది రాజశంకరి. కాలు తలకాయ అయితే కవిరిస్తాం పండ్రి పండ్రి. పరకిట్టు కట్ల పుల్లు లేదా ఏ సత్యనా ఇక పీస్ అందుకో. ఇది తీయే శంకరన్న ఊకే దాయబడితే తలకాయని. ఆగరాదురా తీసేరాక నీకు పానమే ఆగుతలేదు. ఇది కాలు తలకాయనా? ఓ కోటి బాబు గిదేంటో చూడజరా. కళ్ళు ఎక్కువ కన్ను కనబడతలేదేంది? కాళ్ళు తలకాయ కోడి తలకాయలే కనబడుతుంది. ఓ సత్యనా నువ్వన్నా చూడే ఇది ఏం తలకాయనో. ఓ కోటన్న వీడు కోటి తలకాయ తెచ్చిండే. శంకర్య నిన్నేం తెమ్మన్నావురా? నువ్వేం తెమ్మన్నావే? కాళ్ళకి అదేమన్నావు. ఇదేంటిదిరా మరే? దట్ మీకు కళ్ళు ఎక్కువ కళ్ళు కనబడతలేవా? కరెక్ట్ చూడురి, ఇది కాళ్ళకాయే. మేము తెమ్మన్నది గొర్రె కాలు తలకాయ, కోడి కాలు తలకాయ కాదురా. అది నాకు మీరు ముందే చెప్పాలి. మీరు కాళ్ళకాయ తెమ్మన్నారు కాబట్టి కాళ్ళకాయ తెచ్చిన. తెస్తావురా కళ్ళు కోసం ఏ కథలన్నా పడతావు, ఏ కాలు తలకాయ అన్నా తెస్తావు. ఏం చూస్తావురా కిట్టు సత్తన్నా అందుకోనే బాగుంటా పోతా నేను. నేను బొందగట్ట కదరా గొర్రె తలకాయ తిందా అనుకుంటా. నీ కైకి పెట్ట కాలు తలకాయ కోడి తెస్తావురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. అయితే గొర్రె తలకాయ కోడి తలకాయ పట్టుకరా, నేను కొండవను.